మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అపవిత్రమైన ప్రదేశంలో, అనుకూలం కాని సమయంలో, యోగ్యత లేని వ్యక్తులకు ఎటువంటి గౌరవం లేకుండా తిరస్కార భావంతో ఇచ్చే దానం తామస దానమని పిలువబడుతుంది. ఇలాంటి దానమివ్వడం వల్ల పుణ్యం రాకపోగా అది అజ్ఞానాన్ని మరియు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, దానమనేది ఒక పవిత్రమైన చర్య, కాని అహంకారంతో, అవమానించే ఉద్దేశంతో చేస్తే దాని విలువ పోతుంది. కేవలం పేరు కోసం లేదా ఎదుటివారిని కించపరచడానికి ఇచ్చే సహాయం నిజమైన సహాయం కాదు. మన ఉద్దేశ్యం ఎంత ముఖ్యమో మనం దాన్ని చేసే పద్ధతి కూడా అంతే ముఖ్యం అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారికి నిజంగా అవసరముందా అని ఆలోచించాలి. దుర్వినియోగం చేసేవారికి ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదు. మనమిచ్చేది చిన్నదైనా దాన్ని గౌరవంతో, ప్రేమతో ఇవ్వాలి. ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. మన దానం వారి ఎదుగుదలకు ఉపయోగపడాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.